వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. మళ్ళీ మేమే వస్తాం, స్కాములే స్కాములు వైసీపీ అనే అంశంపై విశ్లేషణ. ఆంధ్రప్రదేశ్లో ప్రజల రాజకీయం మార్పు కోరితే అది ఎంతవరకైనా వెళ్తుందా? నమ్మకం లేకుంటే ఎంత పెద్ద నాయకుడినైనా నమ్మరా? పాలను పాతాళంలోకి తొక్కేస్తారా? మంచి పేరు తెచ్చుకోవాలి అంటే చాలా 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 కష్టపడాలా? చాకచక్యంగా రాజకీయం చేయాలా? లేదంటే నువ్వు రాజకీయానికి పనికిరావు అంటారా? ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ప్రజలు గమనించారా? అందుకే మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టారా అనే సందేహం రాక మానదు. ఇదంతా నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, రాజశేఖర్ రెడ్డి కుమారుడు అయినటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కఠినమైన పాదయాత్ర చేశాడు. తండ్రి బాటలో తనయుడు నడుస్తాడు అని ఆంధ్రప్రదేశ్ ప్రజానికం నమ్మారు. జగన్ వెంట నడిచారు. 151 సీట్లను ఆయనకు అందజేశారు. సీఎం కుర్చీలో కూర్చోపెట్టారు. కూర్చున్న తర్వాత ఆయన ఎంత పని చేయాలి? కంటికి కునుకు లేకుండా పని చేయాలి. కేవలం నేను కునికే తీస్తా, నా కుర్చీనే ముఖ్యం, ప్రజలు నాకు ఓటు వేశారు, ప్రజలు నేను ఏమి చెబితే అది వింటారు అనే మొండి ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రవర్తించాడు. ఇసుకలో ఇంతింత అంతింతై అనే ఆరోపణలు, అటు తర్వాత ముఖ్యంగా గృహ నిర్మాణ కార్యక్రమాలలో అంతింతై ఇంతింతై. ఈరోజు దినపత్రికల్లో కూడా భారతీయ సిమెంటుపై ఎన్నో ఆరోపణలు, అటు తర్వాత లిక్కర్ కేసులో లింగు లిటుకులు ఉన్నారు అంటూ కేసులు ఎదుర్కొంటున్న సంఘటనలు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో కేసులకు సంబంధించిన ఆరోపణలు. వివేకానంద రెడ్డి కేసు విచిత్రమైన కేసుగా ప్రజలు గమనించారు. అందుకే వివేకానంద రెడ్డి సానుభూతితో జగన్మోహన్ రెడ్డి రాజకీయ వెనకడుగు పడింది. ఇది ఎవరు అడిగినా కూడా ఆంధ్రప్రదేశ్లో చెప్పుకునే పరిస్థితి. అటు తర్వాత ఇసుక, ఇటుక, సిమెంటు ఒకటి కాదు, అవి ఇవి కాకుండా లిక్కర్ కేసు అంశం కాకుండా ప్రస్తుతం లడ్డూ లడాయి. ఈ లడ్డూ లడాయి విషయంలో కల్తీ నెయ్యి అనే కోణంలో ఇది కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆశ్చర్యానికి గురి అయ్యే సంఘటనలు. లడ్డూ అవినీతిపై ఎన్నో ఆరోపణలు. ఈ విధమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటూ ఉన్నాడు. వైసీపీ నేతలు ఎదుర్కొంటూ ఉన్నారు. మొత్తం అంతా కూడా ఇప్పుడు ఏ పేపర్లో చూసినా, ఏ మీడియాలో చూసినా, ఏ ఛానల్లో చూసినా, సోషల్ మీడియాలో చూసినా జగన్మోహన్ రెడ్డి కేసుల మీదనే అంతా కూడా చర్చ నడుస్తూ ఉంది. తులకు జగన్మోహన్ రెడ్డి సతీమణి అయినటువంటి భారతి రెడ్డి సాక్షి పేపర్ అయితేనేమి, భారతీయ సిమెంట్ అయితేనేమి, దాని మీద కూడా ఆరోపణలు. ఇవన్నీ ఎందుకు చేశారు? ఆంధ్రప్రదేశ్ ప్రజానికం జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నందుకు కుర్చీలో కూర్చొని కునుకు తీసి కుటుంబం మొత్తం బాగుపడాలా అనే ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలియజేసేటట్లు, ఆ అవినీతి కార్యక్రమాలకు నాంది పలికేటట్లు
ఈ కార్యక్రమాల దిశ వైపే 5 సంవత్సరాలు వెళ్ళాడా? అందుకే ప్రజల యొక్క నమ్మకాన్ని ఆయన సంపాదించుకోలేక 11 సీట్లకే పరిమితం అయ్యారా అనే అనుమానం రాక మానదు. ఇదంతా ఈ అవినీతి అంతా, ఈ కేసులన్నీ, ఈ ఆరోపణలన్నీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలు ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది అంటే, కేవలం జనాలు మమ్మల్ని నమ్మారు, 151 సీట్లు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ జనాలు ఓటర్లు ఎర్రివాళ్ళు అనే కోణంలో ఎర్రి ముదిరి అది ఎన్నో విధాల దారులకు దారి తీసినట్లు జగన్మోహన్ రెడ్డి వ్యవహారం అంతా అవినీతిమయం అనే కోణంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది. అంటే ఒకసారి పదవి మీద వ్యామోహం ఉన్నప్పటికీ పదవిలో ఎల్లకాలం ఉండాలి అంటే ప్రజలే ముఖ్యం. ప్రజల నమ్మకాన్ని సంపాదించుకోకుంటే ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అర్థం అయి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మళ్ళీ ప్రజలు మాకే ఓట్లు వేస్తారు, మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అయితా, మళ్ళీ వైసీపీ నేతలే ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ఏల్తారు అనే మొండి ధైర్యంతో, అనే మూర్ఖత్వంతో ఈ విధమైన రాజకీయాన్ని చేసి మొత్తం అంతా కూడా స్వార్థ రాజకీయానికే పాలు పడ్డాడు అని ఆంధ్రప్రదేశ్ ప్రజానికం గుర్తించినందుకే 11 సీట్లకు పరిమితం చేశారు. ప్రజానికం ఎర్రి వాళ్ళు కాదు, పిచ్చి వాళ్ళు కాదు. ఓటర్లు అనుకుంటే ఏమైనా చేస్తారు. నమ్ముకున్న తెలంగాణను ఇప్పటికీ మున్సిపాలిటీలో కూడా వెనుకంజ పొమ్మని అక్కడ తెలంగాణ ప్రజలు చెబుతూ ఉన్నారు, ఓటర్లు చెబుతూ ఉన్నారు. ఇక్కడ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నమ్మకనే నీకు ఇచ్చేది 11 సీట్లే, అవే ఎక్కువ అన్న కోణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానికం తీర్పు ఇస్తున్నారు. జెడ్పీటీసీ ఎన్నికలైతేనేమి, స్థానిక సంస్థల ఎన్నికలైతేనేమి, ఎమ్మెల్సీ ఎన్నికలు అయితేనేమి, అన్ని విధాలలో కూడా జనాలు నమ్మడం లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని. అక్కడ తెలంగాణ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఓటర్లు తెలివైన వాళ్ళు. పని చేస్తేనే, పనితనం చూపిస్తేనే, పని రూపంలో నువ్వు కనిపిస్తేనే నువ్వు సీఎం 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 అని నువ్వు అనుకోవడం కాదు. సీఎం 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 ఈయనే అని ప్రజలు అనాలి. ఇది తెలుసుకుంటే మొత్తం రాజకీయవేత్తలు అంతా కూడా ముందుకు నడుస్తారు అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.